మిత్రుడు రియాజ్ గారు చెప్పినట్టు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పేసి ఏదైతే పెద్ద మనుషులు చెప్పుకుంటున్నారో ఈరోజు కూడా హరీష్ రావు, కేసీఆర్, మరి కేటీఆర్, మరి కవిత అయితే మనకు తెలిసిన స్టోరీ. నిన్న ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే పోయిన 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఈఎన్సీ మురళీధర్ రావు గారు ఆయనను అరెస్ట్ చేస్తే ఏసీబీలో అవినీతి జరిగింది, మరి ఎక్కువ అక్రమాస్తులు సంపాదించిందని చెప్పేసి ఒక కంప్లైంట్ తోని ఏసీబీ తీసుకుంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు 500 కోట్ల ఆస్తులు ఈరోజు బయటపడ్డాయి. అంటే ఒకటే రోజు ఇంకా చాలా జరగాల్సిందే, ఇంకా దాడులు జరగాల్సిందని చెప్తా ఉన్నారు. మరి మోకిలల ఒక 6,500 గజాల, మరి కొండాపూర్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కుమారుని దగ్గర మరి ఇట్లాంటి ఆస్తులు ఎన్నో మనకి ఇలా బయట చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఒక వినూతమైన ప్రాజెక్టు. మరి 18 ఎకరాలకు 18 ఎకరాల నీళ్ళ గురించి 18 లక్షల ఎకరాల నీళ్లు మరి 13 జిల్లాలకు చేస్తానని చెప్పేసి ఆ రోజు నేనే డిజైన్ చేసిన, ఇది ఎంతో 80,000 పుస్తకాలు చదివినా మరి అని చెప్పి డిజైన్ చేసిన కాళేశ్వరం కులేశ్వరంగా మారి మరి కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఈఎన్సీ దగ్గరనే ఒకటే రోజు 500 కోట్లు వెళ్తే మరి మొన్ననే అంటే ఒక ఇరిగేషన్ ఈగా పనిచేసిన సీద దగ్గర సుమారు 100 నుంచి 200 కోట్లు, అంతకుముందు అదే కాళేశ్వరంలో పనిచేసిన హరిరామ్ నాయక్, ముఖ్య హరిరామ్ నాయక్ ఈఎన్సీ దగ్గర సుమారు 300-400 కోట్లు. అంటే చిన్న 3 అధికారులను తీసుకుంటేనే 1000 కోట్లు ఈరోజు మనకు కనిపిస్తే ఎంత విధ్వంసం జరిగిందో, ఎంత తెలంగాణ ఆస్తుల్ని వీళ్ళు కొల్లగొట్టిరో మనకు అర్థమవుతా ఉంది. కేటీఆర్ పదే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అడిగేది కేటీఆర్ని, కేసీఆర్ని అడుగుతున్నాను, హరీష్ రావుని అడుగుతున్నాను. ఒక్కరోజు కూడా ఇంత జరుగుతున్నా కానీ అదే ఫామ్ హౌస్లో 10 సంవత్సరాలు ప్రజాపాలన చేసిన కేసీఆర్ గారు మరి ఈరోజు మేము అడిగేది కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం. మరి ఒక్క రోజు కూడా కూలేశ్వరం గురించి ఏం జరిగింది? 1,00,000 కోట్ల నుంచి 1,30,40 కోట్లు జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం గారిని ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నాం. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక అధికారుల్ని టచ్ చేస్తేనే ఇలా ఇన్ని 100 కోట్లు బయటకు వస్తున్నాయి. ఇది ఎవరి ఆస్తి అండి? ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఏదైతే నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ మాట్లాడిండు, అదే ఇలా నీళ్ల విషయంలో మాట్లాడితే బన్కచెర్ల విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగమంటున్నాడు, 100 టీఎంసీలు తీసుకపోతే ఏమవుతుంది మీకు అని అడుగుతున్నాడు. 3,000 టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు. ఆడికెళ్ళి చెప్పిండు కేసీఆర్? ఏ సైంటిఫిక్ డేటా చూసి చెప్పిండు? ఏ ఇంటర్నేషనల్ డేటా చూసి చెప్పిండు 3,000 టీఎంసీ అని చెప్పేసి? అయితే వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, 3,000 టీఎంసీలో 100 టీఎంసీలు తీసుకుపోతే మీకు ఏమవుతుందని అడుగుతున్నాడు. మరి మేము అడుగుతున్నది ఎక్కడైతే నీకు 3,000 టీఎంసీలు ఎవరు చెప్పిండ్రు? ఇలా బనకచెర్ల గురించి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోయి ఢిల్లీలో కూర్చోాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆ రోజు కృష్ణా బేసిన్ మీద కట్టాల్సిన ప్రాజెక్టులు మీరు నిజంగా కంప్లీట్ చేస్తే, నెట్టంపాడు కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు కానీ మీరు కంప్లీట్ చేస్తే మొదలు నీళ్లు మేము తీసుకుంటోళ్ళం కదా. తెలంగాణకు నీళ్లు మిగిలేటి ఇలా నోట్లలో నీళ్లు కొట్టేసి కిందికి నీళ్లు పోతున్నాయి. ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలే. కాళేశ్వరంలో నీకు 25,000 అంటే 1,00,000, మొన్ననే ఉత్తమ్ కుమార్ 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు కరెక్ట్ పోలే. మరి అలా ఖాళీ కరెంటుకు 6,000 నుంచి 8,000 కోట్లు హై కెపాసిటీలో పనిచేస్తే 6,000 నుంచి 8,000 కోట్లు కరెంటు బిల్లులు కట్టాలి. ఇలా 1,40,000 కోట్లకు అప్పులు 8,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. నేను అడుగుతున్న, డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మరి పిల్లలకి ఇలా ఉద్యోగాలు లేవు. 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పనిచేసే పరిస్థితి ఈరోజు దాపరించింది. స్విగ్గీలలో అక్కడెక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన పిల్లలు ఉద్యోగాలు, ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు నిజంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చుంటే, కేసీఆర్ నేను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ని అడుగుతున్నాను. రోజు కేటీఆర్ పొద్దున ట్విట్టర్ కింగ్ లాగా ఎక్కడ పడితే ఒక ట్విట్టర్లో మరి ఎక్స్లో పెట్టడం తప్ప
నిజంగా జరిగితే మరి ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు లేవు తెలంగాణలో అడుగుతున్నాను. ఇదే ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు లేవు? మరి అవినీతి ఆఫీసర్లు ఎందుకు ఇన్ని వేల కోట్లు బయటకు వస్తున్నాయి? మేము అడిగేది డిమాండ్ చేస్తా ఉన్నాం. కంపల్సరీ కాళేశ్వరంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో ఇంక్లూడింగ్ డిజైన్ నుంచి కాంట్రాక్టర్స్ నుంచి అధికారుల నుంచి 100% దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందే. ఎంక్వైరీ కమిషన్ కాంట్రాక్టర్స్ కూడా పైపులలో ఎన్ని వేల కోట్లు మీరు అవినీతి జరిగిందో అందరికీ తెలుసు.